అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ని వాడుతున్నారు కదా. రోజు అంటే ఒక డేలో మీరు మీ మొబైల్ ఫోన్ని ఎన్నిసార్లు ఛార్జ్ చేస్తారు? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు టెక్ టిప్ ఆఫ్ ద డేలో మీ బ్యాటరీ బ్యాకప్ని మ్యాక్సిమం ఎక్స్టెండ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే చెప్తాను. సో వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 878. వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి. లైక్స్ తగ్గించారు, సో 2K లైక్స్ క్రాస్ అయ్యేలాగా చూడండి. లైక్సే మాకు మోటివేషన్ బూస్ట్, ఇంకా మరింత ఎనర్జీతో మేము ముందుకు వస్తాను. ఒక రోజుకు వచ్చేటప్పటికే 3 వీడియోస్ అని అంటే రెండో వీడియో కంప్లీట్ అవ్వగానే డౌన్ అవుతుంది. బట్ మీరు లైక్ చేశారనుకోండి బూస్ట్ తోటి మరింత బెటర్గా నెక్స్ట్ డే కంటెంట్ అయితే మేము ముందు తీసుకొస్తూ ఉంటాను. సో రేపటి వీడియో అంటే గుర్తొచ్చింది, యాక్చువల్గా మొన్న 7వ తారీఖే మన ఛానల్లో అయితే S22 ప్లస్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో రావాలి. బట్ మన దరిద్రం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇది నాకు డెలివరీ అవ్వాల్సింది, ఇది ఎక్కడో డెలివరీ అయింది. మళ్ళీ దీన్ని రిటర్న్ తెప్పించుకొని నిన్న రాత్రికి అయితే ఫైనల్గా ఇది మనకైతే చేరడం జరిగింది. ఆల్రెడీ ఈ ఫోన్ పైన అయితే నేను వర్క్ చేస్తున్నాను. రేపు దీనికి సంబంధించినటువంటి వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. సో నోటిఫికేషన్స్ ఎవరికి వెళ్ళట్లేదు, ఒకసారి సబ్స్క్రైబ్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్లో నోటిఫికేషన్స్ ఉంటాయి చూసారా, అందులో ఆల్ అయితే పెట్టుకోండి. సో దట్ వీడియో అప్లోడ్ చేయగానే మీ అందరికి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదని. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా కవర్ చేయాల్సి ఉన్నట్టయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో డీటెయిల్డ్గా దీన్ని నేనైతే కవర్ చేస్తాను. సో ఎనీవే టెక్ న్యూస్ ఏంటి అని చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటి న్యూస్ చెప్పడం మనకి షామీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఈరోజు టెక్ న్యూస్ అంటే కన్నా కానీ లాంచ్ ఈవెంట్స్ వర్షం కురిసిందనే చెప్పొచ్చు. రెడ్మీ లాంచ్ ఈవెంట్ని కండక్ట్ చేసింది, అలాగే యాపిల్ కూడా ఒక లాంచ్ ఈవెంట్ అయితే నిన్న రాత్రి కండక్ట్ చేసింది. సో యాపిల్ లాంచ్ ఈవెంట్ అయితే నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా లైవ్ కవరేజ్ అయితే ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ రెస్పాన్స్. సో ట్విట్టర్లో, యూట్యూబ్లో అయితే కాదు, యూట్యూబ్లో మళ్ళీ వీడియో చేయాలి, రికార్డ్ చేయాలి, పోస్ట్ చేయాలి, టైం పడుతుంది. సో ట్విట్టర్లో నేనైతే పోస్ట్ చేశాను. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది కూడా ఫాలో అయ్యారు. ఇంకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మాక్సిమం అన్ని లాంచ్ ఈవెంట్స్ని కూడా అలా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. నా ట్విట్టర్ ఐడి ఫాలో అయిపోండి. మొదటిగా మొబైల్స్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మనకు 2 మొబైల్ ఫోన్స్ లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 11 ప్రో 4G మొబైల్ ఫోన్ ఒకటి, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G మొబైల్ ఫోన్ ఒకటి. 4G ఫోన్లో మీడియాటెక్ కి సంబంధించినటువంటి హీలియో G96 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీకు 5Gలో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. స్నాప్డ్రాగన్కి మాత్రం నిజంగా వీళ్ళకి పేర్లు పెట్టడం తెలుసో మరి నాకు తెలియదు. నిజంగానే 695 చాలా మంచి ప్రాసెసర్ కంపేర్ టు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750 కన్నా కానీ మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. బట్ అక్కడ నెంబర్ 6 అనగానే మనం డౌన్ గ్రేడ్ అనుకుంటాము. సో యాక్చువల్గా 780 లేదా 785 లేదా 790 ఇలాంటి నెంబర్ సిరీస్లో దీన్ని తీసుకొచ్చుంటే కనుక బాగుండేది. మరి వాళ్ళు 695 అనే పేరు పెట్టడమే తప్పు పెట్టారు. సో అందుకే చాలా మంది డౌన్ గ్రేడ్ అనుకుంటారు, కానీ నిజంగా చాలా మంచి ప్రాసెసర్ అది. 750 కన్నా ఎబో కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక రెండిట్లో కూడా 6GB అలాగే 8GB అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128GB 256GBలో మనకి మొబైల్ ఫోన్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక రేర్ కెమెరాస్ విషయానికి వచ్చారంటే వేర్ ప్రో ప్లస్ 5Gలో వచ్చేటప్పటికే 108+8+2+2 రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ నోట్ 11 ప్రో 4G వచ్చేటప్పటికే మీకు ఇక్కడ 64 మెగాపిక్సెల్ ప్లస్ 8+2+2 రావడం జరుగుతుంది. రెండిట్లో కూడా ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బాక్స్ లోపల ఛార్జర్ వస్తుంది అని చెప్పుకునే స్థాయికి వచ్చేసాము. ఎందుకంటే కంపెనీస్ కాస్ట్ కటింగ్ కోసం వీటన్నిటిని ఇవాళ రేపు రిమూవ్ చేస్తున్నాయి కదా. అండ్ అఫ్ కోర్స్ రెండిట్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి గ్లాస్తోనే తీసుకొని రావడం జరిగింది, పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అండ్ అఫ్ కోర్స్ వీటితో పాటు వీటిలో డాల్బీ ఆడియో, హైరేస్ ఆడియో, అలాగే PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్, IR బ్లాస్టర్, 3.5mm జాక్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా చూస్తుంటాం. ఇక వీటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4G వేరియంట్ చూసారు అన్నట్లయితే దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. 6+128GB వేరియంట్ వచ్చేటప్పటికే 18,000 రూపాయలు, అలాగే 8+128GB వచ్చేటప్పటికే 20,000 రూపాయలు. అండ్ మీకు దీంట్లో ఒకవేళ మీరు కనుక 9 సిరీస్, 6, 8 లేదా 7 సిరీస్కి సంబంధించినటువంటి నోట్ ఫోన్స్ ఏమైనా వాడుతున్నారు అన్నట్లయితే కనుక వాటి డిఫాల్ట్ ఎక్స్చేంజ్ వాల్యూతో పాటు బంప్ ఆఫర్ కూడా 2000 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటిని ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే మీకు మరింత బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు వచ్చేటప్పటికే 6+128GB వేరియంట్
20,000 రూపాయలు. అలాగే 8+128GB వేరియంట్ 21,000 రూపాయలు. అలాగే 8+256GB వచ్చేటప్పటికే 24,000 రూపాయలు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ మీద 1000 రూపీస్ డిస్కౌంట్ అంటే 19,900 రూపాయలకి ఇది మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే 15వ తారీఖు నుంచి అఫీషియల్గా ఇది మీ.com అమెజాన్ ద్వారా సేల్లో కూడా రానున్నాయి. ఇక దీంతో పాటు వీళ్ళు ఒక స్మార్ట్ వాచ్ను కూడా లాంచ్ చేశారు. రెడ్మీ స్మార్ట్ వాచ్ లైట్ GPS అనేటువంటి పేరుతో 1.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD ప్లస్ డిస్ప్లే మ్యాక్సిమం 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్తో మనకి రావడం జరుగుతుంది. 20 డేస్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ తోటి 100+ స్పోర్ట్స్ యాక్టివిటీ మోడ్తో పాటు 10 డెడికేటెడ్ స్పోర్ట్స్ మోడ్స్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో బ్లూటూత్ 5.2 టెక్నాలజీ అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి కాలింగ్ ఫీచర్ ఉండదు, కానీ దీంట్లో మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈసారి కలర్స్ కూడా మనకి గ్రీన్, బ్లూ, అలాగే బ్లాక్, అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి పింక్ కలర్తో పాటు స్ట్రాప్స్ కూడా మరింత కలర్ఫుల్గా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఎనీవే దీని ప్రైస్ వచ్చేటప్పటికి 4,999 రూపాయలకి వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా రేపు 15వ తారీఖు నుంచే మనకి సేల్లోకి అయితే రానుంది. ఇక నెక్స్ట్ చెప్పు మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ నిన్న రాత్రి మనకి మార్చిలో తీసుకొచ్చేటువంటి ఈవెంట్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంట్లో మనకు వచ్చేటప్పటికే మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి 2 అప్డేట్స్. ఒకటి వచ్చేటప్పటికే iPhone 13 Pro, iPhone 13 రెండిట్లో ఒక సరికొత్త కలర్ గ్రీన్ కలర్ని తీసుకొచ్చారు. ప్రైస్ అంతా కూడా ఎవ్రీథింగ్ సేమ్, ప్రైస్ ఏం పెరగదు. సో జస్ట్ గ్రీన్ కలర్ రిఫ్రెష్మెంట్ అంతే. ఇంతకుముందు ప్రీవియస్లీ పర్పుల్ కలర్ తెచ్చినట్లు వీళ్ళు ఈసారి గ్రీన్ కలర్ తెచ్చారు. మరొకటి iPhone SE 2022కి సంబంధించినటువంటి వేరియంట్ని లాంచ్ చేశారు. సేమ్ iPhone SE 2020లో ఎలా ఉంటుందో డిజైన్ మాత్రం సేమ్, బట్ దాంట్లో వాడేటువంటి ప్రాసెసర్ ఒక్కటే ఇక్కడ మనకి అప్గ్రేడ్గా రావడం జరుగుతుంది A15 బయానిక్ చిప్ తోటి. ఇందులో వచ్చేటప్పటికే సుమారుగా 20 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీస్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రైస్ మాత్రం ఈసారి వాయించారు. సుమారుగా $429 అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ, అంటే కన్వర్షన్ కాదు, ఇంపోర్ట్ డ్యూటీస్తో సహా కలిపి నేను చెప్తున్నాను, ఇది 43,900 రూపాయలకి లాంచ్ చేయడం అయితే జరిగింది. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో అది వేస్ట్ అని అంటాను. మనకి బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో మళ్ళీ ఇది ధర తగ్గి వచ్చేటువంటి అవకాశం అవుతుంది. ఒకవేళ కొనాలనుకుంటే కనుక వెయిట్ చేయండి. ఇక దీంతో పాటు ప్యారల్గా వీళ్ళు ఒక మ్యాక్స్ స్టూడియో అని చెప్పి ఒక చిన్న టైనీ కంప్యూటర్, అది ఓన్లీ CPU మాత్రమే. సో దీన్ని కూడా లాంచ్ చేశారు. స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ ప్రైస్ వచ్చేటప్పటికి అంటే మ్యాక్స్తో వచ్చేటప్పటికే మ్యాక్స్ అంటే M1 మ్యాక్స్ చిప్స్తో వచ్చేటప్పటికే ఇది 2 లక్షల రూపాయలు. అలాగే M1 అల్ట్రా చిప్తో వచ్చేటప్పటికే ఇది సుమారుగా 4 లక్షల రూపాయల దాకా వెళ్తుంది. అసలు ఇవేంటి కన్ఫ్యూజన్గా ఉన్నాయనంటే కనుక డీటెయిల్డ్గా దీనికి సంబంధించినటువంటి వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. డీటెయిల్డ్గా అందులో నేను కవర్ చేశాను. ఇక మిగతా దీంతో పాటు వీళ్ళకి సంబంధించిన ఒక స్టూడియో మానిటర్ని కూడా లాంచ్ చేయడం అనేది అక్షరాలు 2 లక్షలు. ఆఫ్ కోర్స్ మనం అవి కొనలేము, మనం అవి వాడాలని కోరుకుంటుంది, కానీ కొనటం మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమని నా చెప్తాను. అంటే డబ్బున్నోళ్ళు కొనుక్కోవచ్చు, బట్ ఏదైనా కానీ ఒక కంప్యూటర్కి 10-15 లక్షల రూపాయలు అంటే నన్ను అడిగితే కనుక హైలీ ఇంపాసిబుల్. ఎంత ఉన్నోడైనా కానీ 15 లక్షల రూపాయలు పెట్టి కంప్యూటర్ కొంటాడంటే క్వశ్చన్ మార్కే. సో నెక్స్ట్ చెప్పు మనకు పోకో దగ్గర నుంచి పోకో X4 సిరీస్ని అతి త్వరలో వీళ్ళు ఇండియాలోకి అయితే తీసుకొని రానున్నారు. ఈరోజు దీనికి సంబంధించిన ఒక ట్వీట్తో పాటు ఒక షార్ట్ వీడియోని కూడా అఫీషియల్గా వీళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో X4 సిరీస్ అంటే వీళ్ళు పోకో X4 Pro అండ్ దీంతో పాటు పోకో F4 Pro సిరీస్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ విత్ వీళ్ళు ఆల్రెడీ వాచ్ను కూడా లాంచ్ చేస్తామని ఉన్నారు కాబట్టి అది, అండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పాపప్ బడ్స్ కూడా ఇదే లాంచ్లో వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది 3rd లేదా 4th వీక్ ఆఫ్ మార్చ్ నెలలోనే జరిగేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ చెప్పు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus 10 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ ఈరోజు లీక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మీకు 23వ తారీఖు కానీ లేదా 24వ తారీఖు కానీ అఫీషియల్గా మన ఇండియాలో ఒక ఈవెంట్ని కండక్ట్ చేద్దాం చూస్తుందంట. OnePlus ఆ లాంచ్ ఈవెంట్లోని OnePlus 10 Proని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని మీకు తెలిసినాయి. Qualcomm Snapdragon 8th జనరేషన్ ఫస్ట్ చిప్ సెట్తో ఈ ఫోన్ అయితే మన ముందుకు రానుంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT2 సిరీస్ని కూడా మన ముందుకు తీసుకొని రానున్నారంట. సో ఇది వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 22వ తారీఖు మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని ఒక రూమర్ వస్తుంది. ఎందుకంటే ఇదే 22వ తారీఖు అఫీషియల్గా ఇండోనేషియాలో లాంచ్ చేయబోతున్నామని ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇండోనేషియాలో వచ్చినట్టే ప్యారల్గా మన ఇండియాలో కూడా లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో మీకు GT2 అలాగే GT2 Pro రెండిట్లో కూడా Qualcomm Snapdragon
ట్రిప్లెట్ ప్రాసెసర్సే ఉంటాయి. బట్ ప్రోలో వచ్చేటప్పటికే కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అనుకుంటా వీళ్ళు తీసుకొని వస్తుంది. వేరే నార్మల్ దానిలో వచ్చేటప్పటికి అంటే GT2లో వచ్చేటప్పటికే వీళ్ళు 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. మిగతా స్పెక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్. స్క్రీన్ సైజ్లో కూడా కొంచెం డిఫరెన్స్ అండ్ డిజైన్లో కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఈ మొబైల్ ఫోన్ని కూడా అతి త్వరలో అంటే రేపు 22వ తారీఖు మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే టెక్ టిప్ ఆఫ్ ద డే. సో సాధారణంగా బ్యాటరీస్ని సేవ్ చేసుకోవడం కోసం మనం ఎన్నో రకాల పని చేస్తుంటాం. లో పవర్ మోడ్ అని, తర్వాత వైఫై బంద్ చేయడం, మొబైల్ డేటా ఆఫ్ చేయడం, బ్లూటూత్ ఆఫ్ చేయడం, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ రెగ్యులర్గా మనము కామన్గా చూస్తూ ఉండేవి. బట్ ఒకవేళ మీరు కనుక లొకేషన్ సర్వీసెస్ని ఆఫ్ చేశారంటే ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. ఒకసారి చెక్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి అమెజాన్ దగ్గర నుంచి. అమెజాన్ కూడా మన ముందుకి సేల్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సేల్స్ కాదు, వీళ్ళకి సంబంధించినటువంటి అప్గ్రేడ్స్ అని చెప్పని అనుకోవచ్చు. సో మీ పాత టీవీలు, పాత ఫోన్స్ ఏవైతే ఎక్స్చేంజ్లో పెట్టి, లేదన్నట్లయితే కనుక ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మొబైల్ ఫోన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఆల్మోస్ట్ ఆల్ 55% అంటున్నారు. ఇది ఎంఆర్పి మీద ఇస్తారు, ప్రోడక్ట్ ప్రైస్ మీద అయితే కాదు. ఎంఆర్పి మీద మనకి డిస్కౌంట్ మహా అయితే దాంతో కంపేర్ చేస్తారంటే 5 to 10% తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే ఇది రేపు 16వ తారీఖు దాకా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రేపు 16వ తారీఖు జరుగుతుందంట. మరి ఫ్లిప్కార్ట్కి కౌంటర్గా వీళ్ళు కూడా ఒక సేల్ని అయితే తీసుకొని రావాలి. మరి ఇది ఎప్పుడు తెస్తారు ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే, కానీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్